హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూసిన రెవెన్యూ ఛానల్. చాలామంది నిరుద్యోగుల మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే, గ్రూప్ 2, 3 కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? అయితే కొత్త నోటిఫికేషన్ గురించి మాట్లాడే ముందట అసలు ఈ 2, 3 ఫలితాలు ఎప్పుడు వస్తాయి, ఆ గ్రూప్ 1 సంబంధించి కేసు ఉంది కదా, దాని గురించి కూడా కొంచెం అంటే కొంతమంది ఏమంటారు అంటే, అన్న హైకోర్టులో గ్రూప్ 1 కేసు ఉంది కదా, అది January 11కి తుది తీర్పు ఇస్తామని చెప్పేసి అంటారు. అది తుది తీర్పు ఇస్తారా, లేదంటే మళ్ళీ వాయిదా వేస్తారా అని చెప్పేసి అయితే ఐడియా లేదు. అయితే గ్రూప్ 1 ఫలితాలు ఇవ్వకుండానే గ్రూప్ 2, 3 ఇచ్చి మరి మిగతా 2, 3 వాళ్ళని తీసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. వాస్తవం 2 వీడియోలు చేద్దాం అనుకున్నా కానీ ఇక సరే, కొత్త నోటిఫికేషన్ గురించి కానీ మళ్ళీ 2, 3 ఫలితాల గురించి కూడా రెండింటి గురించి కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఫస్ట్ అయితే 2, 3 ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఏందని చెప్పి దాని గురించి కొంచెం అది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం ఆలోచించవచ్చు అంటే, ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 సంబంధించి కేసు హైకోర్టులో ఉంది. వాస్తవానికి కొంతమంది గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు ఉంటారు, గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ గ్రూప్ 1 కొంచెం లేట్ అవుతున్నా కానీ గ్రూప్ 2, 3 ఇస్తే, గ్రూప్ 2 కానీ 3 కానీ ఫలితాలు ఇస్తే ఆల్రెడీ గ్రూప్ 1 వచ్చిన అభ్యర్థి 2లో జాయిన్ అవుతాడు. ఎందుకంటే ఈ హైకోర్టు కేసులు తేలవరు బాబు లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక తేలిన మళ్ళీ అంత అని చెప్పి 2లో చేరే అవకాశం ఉంటుంది. గ్రూప్ 2లో చేరిన తర్వాత ఒకవేళ కేసు అనేది స్టూడెంట్స్ ఫేవర్కి వస్తే మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ పెట్టడం వల్ల లేకుంటే ఏదో ఒకటి జరుగుతుంది. ఫైనల్గా స్టూడెంట్స్ ఫేవర్కి వస్తాయి. ఒకవేళ టీజీపీఎస్సీకి అనుకూలంగా వస్తే మాత్రం మళ్ళీ గ్రూప్ 1 వచ్చిన అభ్యర్థి జాయిన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ అప్పుడు గ్రూప్ 2లో మళ్ళీ ఖచ్చితంగా బ్యాక్లాగ్ పోస్టులు పడతాయి. సుమారు వచ్చుంటారు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉన్న వాళ్ళు ఒక 50 మంది దాకా అటు ఉండుంటారు, బరాబర్ ఉంటారు, ఒక 50 మంది ఉంటారు. లేదు అని చెప్పేసి ప్రభుత్వం ఇట్లా ఆలోచుకుంటే, సరే గ్రూప్ 1 సంబంధించి కేసు ఎట్లాగూ ఒకవేళ మనకి ఫేవర్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం ఉంటేనేమో ఈ విధంగా చేసుకుంటూ పోవచ్చు. లేదు సరే కొంచెం లేట్ అవుతుంది ఇస్తున్నాను కానీ సరే అని చెప్పేసి 2, 3 వాళ్ళని అయితే ఫస్ట్ పిలిచి వాళ్ళకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకి జాబులు ఇచ్చి తర్వాత గ్రూప్ 1 వాళ్ళకి సపరేట్గా మళ్ళీ కొంతమంది పక్కన పెట్టి వచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు గ్రూప్ 1లో చేరడానికి అవకాశం ఉండి, అంటే ఆల్రెడీ గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు ఉంటారు, 2 వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అయితే ఫస్ట్ మీరు గ్రూప్ 2లో చేరారు కదా, మళ్ళీ గ్రూప్ 1లో చేరడానికి ఛాన్స్ ఉంటుంది. గ్రూప్ 2లో బ్యాక్లాగ్ అయిన పోస్టులని కింద ఉంటారు కదా, కొంచెం 1 మార్క్ 2 మార్క్తో పోయినా వాళ్ళతో భర్తీ చేస్తాం తర్వాత అయినా అన్నట్టు కూడా ఈ ఉద్దేశంతో ఉండొచ్చు. మరి ప్రభుత్వం చేతులు అయితే ఏముందో తెలియదు. నాకు తెలిసి అయితే మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గ్రూప్ 1 కేసు క్లియర్ అయిన తర్వాతనే వీళ్ళు గ్రూప్ 2, 3 ఫలితాలు ఇవ్వడానికి రెడీ అని చెప్పేసి మనకి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చిన తర్వాత 2 ఫలితాలు ఇస్తేనే, తర్వాత 3 ఫలితాలు ఇస్తేనే బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఏం పడకుండా ఉంటాయి. కొంచెం స్టూడెంట్స్ కూడా కొంచెం న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు పిలిచేదే 1:1. ఇంతకుముందు 1:2 ప్రకారం పిలుస్తుండే కానీ వీళ్ళు పిలవడం కూడా 1:1 ప్రకారం పిలుస్తున్నారు వీళ్ళు. అంటే కేవలం ఇక ఒక ఉద్యోగం ఒకలేదు, మిగతా వాళ్ళకి పిలిచడం అంటే 1:2 ఎందుకు పిలవట్లంటే, ఆల్రెడీ 1:2 పిలవడం వల్ల కొంతమంది మళ్ళీ వాళ్ళు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వస్తున్నారు, జాబ్ వస్తుందని చెప్పేసి హోప్ పెట్టుకుంటారు వాళ్ళు కూడా. తీరా మళ్ళీ జాబ్ రాసేసరికి వాళ్ళు బాధపడుతున్నారు. అట్లా ఒక 5-6 నెలలు అవుతుంది కాబట్టి మేము 1:1 ప్రకారం పిలుస్తున్నాం అని చెప్పేసి మనకి బోర్డు చెప్పడం జరిగింది ఈ ముచ్చట అయితే. కాబట్టి మన అంచనా ప్రకారం అయితే గ్రూప్ 1 కేసు క్లియర్ అయిన తర్వాతనే ఫస్ట్ ఆ గ్రూప్ 1 అంతా అయిపోయింది ఆల్రెడీ. నాకు తెలిసి వాళ్ళు జేఆర్ఆర్లు ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. జస్ట్ అది ఫేవర్గా వస్తే, గవర్నమెంట్ ఫేవర్గా వస్తే జస్ట్ ఫలితాలు ఇచ్చి వాళ్ళకి ఏం లేదు, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడమే, ఏం లేదు. కానీ ఒకవేళ స్టూడెంట్స్కి అనుకూలంగా వస్తే మాత్రం అది తర్వాత మళ్ళీ రీమెయిన్స్ కావడమా, మళ్ళీ రీఫిలిమ్స్ కావడమా ఏదేందో ఇక అది తర్వాత ముచ్చట. కాబట్టి గ్రూప్ 1 కేసు క్లియర్ అయిన తర్వాతనే, గ్రూప్ 1 అయిపోయిన తర్వాతనే 2 ఇస్తారు, 3 ఇస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా బడ్డెన్ తీసుకోరు. మళ్ళీ తర్వాత ముందే 2, 3 ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 అనుకూలంగా వచ్చి మళ్ళీ ఇవ్వాలంటే అదొక ముచ్చట. కాబట్టి 1 వచ్చిన తర్వాతనే 2, 3 ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదైతే క్లియర్. ఇంతవరకు అయితే ఆ ఫలితాలు కూడా కొంచెం టైం పట్టవచ్చు. నాకు తెలుసు 2, 3 కూడా ఒక 2-3 నెలలు పట్టవచ్చు. ఇంకా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నమాట, న్యూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఉన్న ఫలితాలు ఇవ్వడానికే ఇన్ని అడ్డంకులు ఉన్నాయి, ఇంత కలుతున్నాయి. కానీ కొత్త నోటిఫికేషన్ రావడానికి ఖచ్చితంగా డిసెంబర్ అవుతుంది రాబాయి. నేను చెప్తున్నాను అంచనా ప్రకారం అయితే డిసెంబర్ అని అవుతుంది, ఇంకా అంతకు మించి అయినా అవుతుంది. అంటే 2020 డిసెంబర్ అయింది అంటున్నా. డిసెంబర్ అని అయితే అంతకు మించిన టైం అయినా పడుతుంది నాకు తెలిసి కొత్త నోటిఫికేషన్ రావడానికి. ఇక్కడ నేను ఇంకో మాట అడుగుతున్నా ఏంటంటే, ఆ రోజు ఇంకో మాట అడుగుతుందంటే ఏంటంటే, ఆ రోజు మీరు టీజీపీఎస్సీ చైర్మన్ గారు జనవరి 28వ తారీఖు నాడే మే 1 నుంచి ఖచ్చితంగా గ్రూప్ 2, 3 పోస్టులు పడతాయి, నిరుద్యోగులందరూ సిద్ధంగా ఉండాలి, నోటిఫికేషన్ వస్తుంది, అసలు ఈ నోటిఫికేషన్లు పడుతూనే ఉంటాయి, మీరు చదవడమే లేట్ అని చెప్పేసి అన్నట్టు మాట్లాడడం జరిగింది వాళ్ళు. అదే ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి వీళ్ళు మాటిచ్చారు. నేను అనేది ఏంటంటే, కొంతమంది గ్రూప్ 1 సంబంధించి కేసు వ్యతిరేకంగా మాట్లాడుతారు అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని బెదిరించే ప్రయత్నాలు చేశారు. మరి మీరు బహిరంగంగానే పేపర్లో చెప్పారు, టీవీలలో చెప్పారు, ఖచ్చితంగా మే 1 నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో
సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాళ్ళు చెప్పారు. మరి మీ మీదే కేసులు పెట్టాలి అంటే ఇప్పుడు మాకు బలం లేదనే కదా మీరు ఎంత చేసుకుంటూ పోయేది. మేమేం చేయట్లేదు, సైలెంట్గా ఉంటామని చెప్పేసే కదా. మరి మీరే అన్నారు మాట ఖచ్చితంగా మే 1 నోటిఫికేషన్ వస్తుంది సరే అని చెప్పేసి మేము ఆగినాం. మేము మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా ఫలితాలు ఇచ్చి తొందరగా ఇచ్చి జూన్ 2 లోపు కొత్త నోటిఫికేషన్ రావాలి బరాబర్గా చెప్తున్నాం. లేదంటే మేము మరొక ఉద్యమానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మీ వీడియో ముఖ్యంగా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి నిరుద్యోగుల బాధ అర్థం చేసుకోండి. వాళ్ళు తినక చదవక ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో నిరుద్యోగుల బాధ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ సిలబస్ మార్పు మీద కొంతమంది మాట్లాడుతున్నారు. సిలబస్ మార్పు కూడా కొంచెం మైనర్ చేంజ్లో ఉండొచ్చు, మెజార్టీ ఏదంతా ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు 5 సంవత్సరాలు చదువుతూనే ఉన్నారు. కొంచెం 2-3 మార్కులతో పోయిన వాళ్ళు మళ్ళీ సిలబస్ మారడం వల్ల అంత పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ మళ్ళీ సిలబస్ కమిటీ వల్ల అట్లా కూడా లేట్ అయిందని చెప్పేసి వీళ్ళు చెప్తారు. మళ్ళీ ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు, లేదు అప్పు పుడతలేదు అది ఇది అని చెప్పేసి కూడా. అంత అప్పు పుట్టినప్పుడు మరి ఎందుకు ఇది తీసుకొచ్చి మిస్ వరల్డ్ పోటీలు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎందుకు? మరి దానికి ఒక 200-300 ఖర్చులు అవుతుంది. అంత ఇబ్బంది ఉన్నప్పుడు మీ ఉన్న అందరు ఎమ్మెల్యేలకి అందరికీ జీతం కట్ చేయరు. ఒక 2 నెలలు ఏమవుతుంది? ఎమ్మెల్యే దగ్గర డబ్బులు ఉండవా? బతుకగలుగుతారు కదా, వాళ్ళ దగ్గర అయితే కనీసం అయితే ఉంటాయి కదా. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కనీసం అయితే ఆ మంత్రం ఉండే కదా, వాళ్ళ జీతాలు కట్ చేయరు, అట్లనే అయిపోతుంది ప్రశాంతంగా. కాబట్టి సరే అది పక్కన పెడితే మాత్రం నిరుద్యోగుల బాధలు అయితే అర్థం చేసుకోండి. కొత్త నోటిఫికేషన్కి అయితే చాలామంది 1000 కళతో ఎదురు చూస్తూ ఉన్నారు నిరుద్యోగ అభ్యర్థులు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తారా అని చెప్పేసి మన గోతికాడ నక్కలకి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి కళ్ళలో ఒత్తులు వేసుకోండి. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఏమో అంటారు, చిన్న సామెత ఉంటుంది భయ్, గూట్లే రాయి దీనోడు ఎట్ల రాయి దీనిపోయిన అని చెప్పేసి ఉన్న ఫలితాలు ఇవ్వడానికి ఉక్కిరి అవుతారు. ఇక కొత్త నోటిఫికేషన్ ఆడిస్తారా నాయన? మీకు అర్థం కావట్లేదు. టైం పడుతుంది, ఇంకా నాకు తెలిసి ఖచ్చితంగా టైం పడుతుంది. కాబట్టి మీరు దీని గురించి కూడా ఆలోచించిన అవసరం ఉన్నది. నిరుద్యోగులారా, మీకు కొంచెం మీరు ఆర్థికంగా బలంగా ఉంటే చదువుకునే ప్రయత్నం చేయండి. లేదంటే మాత్రం ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కొంచెం చూసుకునే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ అయితే రావడానికి అయితే పక్కా సమయం పడుతుంది నేను చెప్తున్నా. ఎందుకంటే ఎవరో కొంతమంది లాగా ఇక వస్తుంది, అయ్యో ఇదిగో పులి అదిగో మేక ఇక వస్తుంది రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి, అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి ఏదో ఊరిచ్చి వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం, లేకపోతే వాళ్ళ మెప్పు వాళ్ళని ఏదో వాళ్ళు లేపుకోవడం కోసం అట్లాంటివి నాకు ఇష్టం ఉండదు. నేను చేయను కూడా, మనకు అవసరం లేదు. కఠినంగా ఉన్నా సరే నిజం చెప్పడం కరెక్ట్ పద్ధతి. నేను అందుకే అదే చెప్తున్నా మీకు. ఖచ్చితంగా లేట్ అవుతుంది. గ్రూప్ 2-3 నోటిఫికేషన్ అయితే బరాబర్ లేట్ అవుతుంది. నేను ఉన్నట్టే చెప్తారా భయ్, ముఖం మీద చెప్తాను. ఎటువంటి ఏం లేదు, ఏది లేదు. ఎందుకంటే మీరు నన్ను ట్రస్ట్ చేస్తారు కాబట్టి, మీరు నన్ను నమ్ముతారు కాబట్టి మీతో నిజాయితీ ఉండాల్సిన అవసరం నాకు ఎంతకైనా ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, వీడియోలో బరాబర్ చెప్తున్నా. ఖచ్చితంగా గ్రూప్ 2-3 నోటిఫికేషన్ రావడానికి టైం పడుతుంది, సమయం పడుతుంది. ఉన్నవన్నీ క్లియర్ కావాలి. క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు జాయిన్ కావాలి, మళ్ళీ ఖాళీలు వెతికి మళ్ళీ ఆర్థిక శాఖ మళ్ళీ ఆమోదం తెలిపి మళ్ళీ ఆర్థిక శాఖ కూర్చొని మళ్ళీ సిలబస్ మార్చి ఎంత చాలా ప్రాసెస్ ఉన్నది పెద్దది. మేబీ వస్తే ఒకవేళ ఇయర్ డిసెంబర్ ఆ టైంకు రావచ్చేమో, అది కూడా అంచనా అంతే. కాబట్టి ఇంకా ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఇక్కడ ఎట్లుందంటే అశోకనగర్లో కూడా అసలు మామూలు లేదు పరిస్థితి. నిరుద్యోగుల పరిస్థితి ఏ రెంట్ తీసుకున్నా, ఎక్కడ కూర్చున్నానో ఒక వన్ బిహెచ్కే తీసుకున్నానో నెలకు 10,000 రెంట్. ఆ రెంట్తో సరిపోతే మళ్ళీ 2 months అడ్వాన్స్ ఇవ్వాలి, మొత్తం 30,000 కట్టాలి. రెంట్కి, ఫుడ్కి, స్టడీ హాల్కి, వీటికి తాళ్ళకి చచ్చిపోతున్నాం మేము. సరే అని చెప్పేసి ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తున్నట్టు, మమ్మల్ని ఏదో బాగు చేస్తున్నట్టు ఏదో రాజీవ్ యోగ వికాసం అని చెప్పేసి పెట్టారు. సరే భయ్ ఏదో గంతకు తగ్గ బొంతకి సరే 1000 నీళ్ళకు సన్నీళ్ళు తోడన్నట్టు సరే అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ దానికి కూడా సిబిల్ స్కోర్ అని చెప్పేసి మళ్ళీ ఏదో అంటగడుతారు. గంతకన్నా సిబిల్ స్కోర్ ఉంటే మేమే లోన్లు తీసుకొని ఏదో వ్యాపారాలు పెట్టుకుంటాం కదా. ఇక నువ్వు చెప్పాలా సిబిల్ స్కోర్ కావాలనిగా? ఇక నువ్వు ఇచ్చేది తొక్క మరి దేనికది? మళ్ళీ మట్లేసుకోవడానికి ఆ డబ్బులన్నీ ఏడం చేతకి ఇవన్నీ ఏదో రోజుకి ఏదో కారణం చెప్పుకుంటూ ఇక మన కుంటి సాపులు రోజు చెప్పుకుంటూ ఏదో ఒకటి ఇట్లా ముందుకు నడిపేయాలి, ముందుకు సాగాలంటూ ఏదో ఒకటి నడిపిస్తూ ఉన్నారు ఇట్లా రాష్ట్రాన్ని. కాబట్టి అర్థం చేసుకోండి, నిరుద్యోగ శాఖ తగలపోతూ ఉంది మీకు. జూన్ 2వ తారీఖున పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం చేస్తాం. కాబట్టి మీరు కొంతమంది మాకు చెప్పారు కాబట్టి జూన్ 2వ తారీఖు ఏదో ప్రకటన వస్తున్నారు కాబట్టి మేము ఈ మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2-3 ఫలితాలు తొందరగా ఇచ్చి గ్రూప్ 2-3 నోటిఫికేషన్ కూడా తొందరగా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇవ్వాలి మీరు. ఎందుకంటే నిరుద్యోగులు, నేను నిజంగా చెప్తున్నాయి, నాకు అసలు నేను చూసిన 2 ఇన్సిడెంట్స్ నిజంగా చాలా బాధ అవుతుంది. ఏంటంటే అసలు కొంతమంది అశోకనగర్లో నేను చూస్తున్న కొంతమంది వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అయితే మా ఫ్రెండ్ గారు ఉన్నారు, ఏంద్ర వీళ్ళు పిచ్చోళ్ళు లెక్క, ఒరే నాయన పిచ్చోళ్ళు ఏం కాదురా నాయన, పాపం వాళ్ళకి ఎంత డిప్రెషన్ ఉందో, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయరా బాబు, అలాంటి వాళ్ళని చూసి మనం జాలి పడాలన్నారు, హేళన చేయకూడదురా అని చెప్పేసి మా దోస్తకాంతో చెప్పిన. పాపం వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. డిప్రెషన్ ఒక తారాస్థాయికి చేరిపోయింది. ఏంటంటే ఇక్కడ అసలు ఒక సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా జీపీ1 నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉన్నారు గ్రామ పరిపాలన ఆఫీసర్ కోసం. ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకొని అశోక్ నగర్లో జీపీఓ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
కాబట్టి అర్థం చేసుకోండి నిరుద్యోగత ఎంత తెలంగాణలో ఎంత నిరుద్యోగత ఉన్నదో. నిరుద్యోగ బాధలు కూడా మీ అందరూ తెలుసు. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మాట్లాడుతూ నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి మేము గెలిచినా అని చెప్పేసి కూడా మీరు మాట్లాడారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా నోటిఫికేషన్ బరాబర్ వేసి తీరాల్సిందే. మీ మెడల్ వంచైనా సరే నోటిఫికేషన్ వేయించుకొని తీడతాం బరాబర్గా. ఆ సిలబస్ కూడా ఏదైనా తొందరగా కానివ్వండి కొంచెం, ఎందుకంటే చాలామంది పిల్లలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మీరన్నా వస్తే మా జీవితాలు మారుతాయి, మా జీవితాలు మారుతాయి అని చెప్పేసి ఉన్న జీవితం ఎనికిపోయేటట్టుంది మిమ్మల్ని నమ్ముకుంటే. కాబట్టి అర్థం చేసుకోండి. 2-3 నోటిఫికేషన్ కూడా కొంచెం తొందరగా ఇచ్చే ప్రయత్నం చేయండి. చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. పాపం అటు 30 ఏజ్ వచ్చి ఇటు పెళ్ళిళ్ళు కాక ఇటు ఇంటికి పోలేక ఇంటి దగ్గర ముఖం చూపించుకోలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అర్థం చేసుకోండి. దిల్సుఖ్నగర్లో ఒకసారి మీరు రండి. చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారా, దిల్సుఖ్నగర్ దగ్గరకు వస్తారా, అశోక్నగర్ సిగ్నల్ దగ్గర వస్తారో రండి. ఎవరు వస్తారో రారి, మేము ఒక 10 మంది వస్తాం, మీరు ఎంతమంది వస్తారో రారి, మాట్లాడదాం. మా సమస్యలు ఏందో మేము చెప్తాం, మీరేం చెప్తారో దానికి సమాధానం మేము అర్థమవుతాయి. మీ ప్రతినిధి బృందం ఉంటుంది కదా, ఎవరో ఒకరిని పంపించే ప్రయత్నం చేయండి. అసలు ఎందుకు ఈ నిరుద్యోగ సమస్యలో మేధావులు మాట్లాడలేదు? అంతకుముందు ఉన్నటువంటి మేధావులు ఎందుకు మాట్లాడలేదు? మీకు పదవులు రాగానే పెదవులు మూసుకుంటారు. రైగా అంతకుముందు మైక్ దొరికితే సందు దొరకకుండా మాట్లాడేది వీళ్ళు. ఇప్పుడు అసలు చూద్దామన్నా పత్తలేరు, అసలు ఉన్నారా లేరా అని కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నాయి ఈ మేధావులంతా. వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు నిరుద్యోగ సమస్యల మీద? ఇప్పుడు నిరుద్యోగులను నమ్ముకొని మీరు పదవులు తీసుకుంటారు, పదవులు అనుభవిస్తారు, రాజభోగాలు అనుభవిస్తారు. మీ మాత్రం నిరంతరం నిరుద్యోగులు లెక్కనే ఉండాలి. అసలు నాకు నిజంగా అనిపిస్తుంది నిరుద్యోగులు అందరం కలిసి ఒక రాజకీయ పార్టీ పెట్టి వీళ్ళందరూ అంత చూస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. అసలు ఏం చేస్తాం అంతా ఏమంటారు అట్లే ఉన్నది ముచ్చటికి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో నిరుద్యోగ సమస్య, ఏదో నిరుద్యోగుల బాధలు తీరుతాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నోటిఫికేషన్ మనకు వస్తాయి, అంత చక్కగా ఉంటుంది అనుకుంటే అంత తెల్లల బట్ట రోల్ లెక్క అయిపోయింది ముచ్చటంతా. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వానికి కొత్త నోటిఫికేషన్ తొందరగా వేయండి. నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోండి. మీకు నిరుద్యోగులకి గ్యాప్ పెరుగుతుంది, సెగ తగలపోతాం, నిరుద్యోగ సెగ తగలబోతామని కూడా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ పడదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు మళ్ళీ ఏదేదో అంటే ఈ జీపీఓ నోటిఫికేషన్ ఏదైనా సరే ఏదేదో పేపర్లో కూడా ఏమేమి వస్తున్నాయి, ఒకలేమో నిజంగానే వాళ్ళతోనే పడి చేస్తున్నారు కూడా ఏంది అంతా ఏదో మీకే ఒక క్లారిటీ లేకుండా అయిపోయింది ముచ్చటంట. కాబట్టి దయచేసి నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా ఈ వీడియో ముఖం కోరుతా ఉన్నా.